చూస్తున్న వాళ్ళు వేరుకుంటాం, మనం చనిపోయాము, ఏయో ఇంకా లేడే, ఏడకి వెళ్ళిపోయాడు, ఏడకి వెళ్ళిపోతారు కదమ్మా. ఇందరి దాకా ఉన్నాడండి కదా, ఇందరి దాకా కనపడతా ఉన్నాడు. నిన్న కూడా మాట్లాడాడు, మాతో నిన్న కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఏడకి వెళ్ళాడు ఏమో తెలియదండి. ఏడకి వెళ్ళి అంటే అని చెప్పేది అన్యుల గురించినటువంటి మాటను నేను మీకు తెలియపరుస్తున్నా. అయితే క్రీస్తునందు మృతి చెందిన మృతులు ధన్యులు. వాళ్ళు ఎక్కడుంటారంటే వాళ్ళ ప్రయాసం మాని విశ్రాంతిలోనికి ప్రవేశించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాటను మీ ముందుగా తెలియపరుస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా ఈ రెండు పునరుద్ధానం ఉన్నవి కదమ్మా. మొదటి పునరుద్ధానం గురించి చెప్పాను, రెండో పునరుద్ధానం గురించి చెప్పాను. మొదటి పునరుద్ధానంలో ఏముందంటే లైఫ్ ఉంది కదమ్మా. మొదటి పునరుద్ధానంలో ఏముందంటే లైఫ్ ఉంది. జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు. రెండో వాళ్ళు తీర్పులోనికి కదంటే జడ్జిమెంట్లోకి వెళ్తారు. మనము జడ్జిమెంట్లోని కాకుండా జీవ పునరుద్ధానంలోనికి వెళ్ళేవారుగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు పునరుద్ధానాన్ని మనం నమ్మాలి. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా మంది ఈ రిజరెక్షన్ నమ్మట్లా కదా. యేసు ప్రభు చనిపోలేదండి, మనం కూడా చెప్పుకునే మాట కదా. ఆయన చనిపోలేదు, ఆయన స్థానంలో వేరే వారిని చంపేశారు. వేరే వారిని సైనికును లేకపోతే ఆయన శిష్యుల్లో ఒకరిని యోధానో వాళ్ళు బలి ఇచ్చారని యేసు ప్రభు యొక్క మరణాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే సువార్త ఏంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము